సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. భారీ భూకంపం టర్కీని వణికించింది. భూకంపం దాటికి టర్కీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టర్కీతో పాటు ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భూకంపానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టర్కీని భూకంపం ఒక్కసారిగా అతలాకుతలం చేసింది. మర్మరీస్ సమీపంలో మధ్యధార సముద్రంలో ఇవాళ తెల్లవారుజామున 2:17 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పైన భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్, దీవి సహా పలు ప్రాంతాలలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మాలజికల్ సెంటర్ తెలిపింది. భూ అంతర్భాగంలో 68 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా వెల్లడించింది. తుర్కియే డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ AFAD ప్రకారం టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. స్థానిక అధికారులు ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపైన ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ భూ ప్రకంపనలకు తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్ల నుంచి బయటికి పరిగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు, బాల్కనీల నుంచి బయటకు దూకడం వల్ల 7 తీవ్రంగా గాయపడినట్లుగా అధికారులను ఉటకాయిస్తూ తుర్కియే మీడియా వెల్లడించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.